మేరీ, అతడు చాలా నీతిమంతుడు కదూ. పెళ్ళైతే నేను గుర్తుంటావా? అలా ఎలా మర్చిపోతాను? మీరు నా స్నేహితులు. దేవుని దయ పొందుకున్న మేరీ. ఎవరు మీరు? నాకు భయంగా ఉంది. నేను దేవునిచే పంపబడిన దూతను. నా పేరు గాబ్రియల్. ఓ, నీకు ఒక శుభవార్త. నాకా? ఏంటా శుభవార్త? మేరీ, నేను చెప్పేది విని భయపడద్దు. భయపడే శుభవార్త? నీవు గర్భము ధరించి కుమారుని కంటావు. అయ్యయ్యో, నాకింకా వివాహం కాలేదు. నేను కన్యను. ఇది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకోను. కాబట్టి పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. అవునా? ఆయనకు యేసు అని పేరు పెడతారు. ఆయన రారాజు అవుతాడు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యమై ఉంటుంది. నిజమా? సందేహించవద్దు మేరీ. దేవుడు చెప్పిన ఏ ఒక్క మాట కూడా జరగక మానదు. దేవుని దాసరాలను నీ మాట చొప్పునే నాకు జరగాలి. దావీదు కుమారుడైన యోసేపు మరియను అనుమానించవచ్చు. ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. ఆమె కుమారుని కంటుంది. ఈ ప్రజలందరినీ వారి పాపాల నుండి ఆయన రక్షిస్తాడు. అందుకే ఆయనకు యేసు అని పేరు పెడతాడు. ఓహో, ఇది దేవుని కార్యమా? అయితే నేను మరియను జాగ్రత్తగా చూసుకుంటాను. అమ్మో, రోమా సైనికులు వస్తున్నారు. బాబోయ్, దుర్మార్గులు! జాగ్రత్త, జాగ్రత్త పడండి అందరూ. అందరూ వినండి. సీజర్ అగస్టస్ చక్రవర్తి గారు జనాభా లెక్క చూడాలనుకుంటున్నారు. మీ గోత్రాల ప్రకారం మీ పట్టణాలకు వెళ్ళి మీ పేర్లు నమోదు చేసుకోండి. బానిసల్లారా, గుర్తుంచుకోండి, రాజు ఆజ్ఞను మీరితే శిక్ష ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. ఇంకెంత దూరం? నా వల్ల కావట్లేదు. నొప్పి ఎక్కువగా ఉంది. కొంచెం మంచినీళ్ళున్నాయా? కొంచెం ఊపి పట్టు మేరీ. దగ్గరకు వచ్చేసాం. అదిగో కనిపిస్తుంది, అదే బెత్లెహేము. అయ్యా, కొంచెం సహాయం చేస్తారా? మాకెక్కడైనా స్థలం దొరుకుతుందా? ఇప్పుడా? ఊరంతా కిక్కిరిసిపోయింది. కష్టమే. అయ్యో, ఎలా? ఇక్కడ అడిగి చూస్తానండి. అయ్యా, నా భార్య నిండు గర్భవతి. నజరేతు నుండి వస్తున్నాం. మీ ఇంట్లో కాస్త స్థలం దొరుకుతుందా? అస్సలు లేదు. నా ఇల్లే బంధువులతో నిండిపోయింది. నా సత్రంలో ప్రయత్నించు. సరే అయ్యా, దేవుని చిత్తం అలానే ఉందేమో. అరే, చీకటి పడింది, చలి ఎక్కువగా ఉంది. కాస్త చలి మంట వేయండిరా. అలాగే తాత. ఎప్పుడు తీరుతాయో మనకి కష్టాలు. ఈ రోమా ప్రభుత్వం కింద మన బ్రతుకులు మరీ దుర్భరంగా ఉన్నాయి. మెస్సీ వస్తాడన్న ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుందో ఏమో. వస్తాడు వస్తాడు. దేవుడి మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏంటిది ఆ తేజస్సు? ఏంటి భయంగా ఉంది తాత? ఏముందిరా, నాకేం కనిపించట్లేదే. అవును, నిజమే. ఆ తేజస్ మన దగ్గరికి వస్తుంది. బాబోయ్, మన దగ్గరికి. భూతమా? ఇదిగా దెయ్యమా? గొల్లలారా, భయపడకండి. మీకు శుభవార్త. మీకే కాదు, ప్రపంచంలోని అందరి కొరకు రక్షకుడు బెత్లెహేములో పుట్టాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. మీరు వెళ్ళి ఆయన చూడండి. పొత్తి గుడ్డలతో చుట్టబడిన శిశువును పశువుల పాకలో మీరు చూస్తారు. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమై, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. వద్దండిరా, మనం అందరం వెళ్ళి చూద్దాం.
మెస్సియా మన కొరకు వచ్చేసాడు. నేను నా అందమైన గొర్రె పిల్లను ఆయనకు కానుకగా ఇస్తాను. ప్రభువు పుట్టాడన్న వార్త పామరులైన గొర్రెల కాపరులు మొదలుకొని అత్యంత జ్ఞానం కలిగిన వారికి కూడా తెలియచేయబడింది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా కాలం రెండుగా విభజింపబడింది. అందుకే ఆయన యుగ పురుషుడయ్యాడు. ఆయన జన్మకు తిరుగులేని సాక్ష్యంగా ఒక గొప్ప నక్షత్రం ఆకాశంలో పుట్టింది. దానిని చూసిన పర్షియా దేశంలోని మెల్కియోర్, భారతదేశం నుండి కాస్పర్, బబులోను దేశం నుండి బల్తజార్ అనే ముగ్గురు ఖగోళ శాస్త్రజ్ఞులు నక్షత్రాన్ని వెంబడిస్తూ వెళ్ళారు. కాస్పర్, బల్తజార్, మీరు ఆ నక్షత్రాన్ని చూసారా? ఎంత కాంతివంతంగా ఉందో! ఇంతకుముందు ఎన్నడూ ఇంత గొప్ప నక్షత్రాన్ని చూడలేదు. దీని విషయం ఏంటో కనిపెట్టాలి. సంఖ్యాకాండంలో బిలాము ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన యాకోబులో నక్షత్రం ఉదయించిన ప్రవచనం నెరవేర్పు ఇదేనేమో. జాగ్రత్తగా చూడండి, ఆ నక్షత్రం కదులుతుంది. అయితే మనం దాన్ని వెంబడించి వెళ్తే విషయం తెలుస్తుందేమో. రండి, వెళ్ళి చూద్దాం. మంత్రి, ఈరోజు కార్యక్రమాలేంటి అన్నట్టు సుదీర్ఘ ప్రయాణం చేసి నన్ను దర్శించడానికి వచ్చిన ఆ జ్ఞానుల సంగతి ఏంటి? మన ఆతిథ్యం స్వీకరించి సంతోషంగా ఉన్నారు, కానీ వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు, ఆందోళనగా ఉన్నారు, ఏదో వెతుకుతున్నారు. వాళ్ళని పిలిపించండి. ఎవరక్కడ? మీరు సేద తీరారా? ఇంతకీ మీరు వచ్చిన సంగతేంటి? రాజా, మేము వేరు వేరు దేశాలకు చెందిన వాళ్ళం. ఒక గొప్ప నక్షత్రం మమ్మల్ని కలిపింది. నక్షత్రమా? తేజోమయమైన ఆ నక్షత్రం ఒక గొప్ప వ్యక్తి జన్మని సూచిస్తుంది. ఆ గొప్ప వ్యక్తి ఎవరై ఉంటారో చెప్పగలరా? యూదులకు రాజుగా ఇశ్రాయేల్లో పుట్టిన వారిని దర్శించడానికే మీ దగ్గరకు వచ్చామని ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది కదా రాజా. ఏమిటి మీరు అంటున్నది? యూదులకు వేరొక రాజా? సరే సరే, మా రాజభవనంలో అయితే ఎవరూ పుట్టలేదు. ఎక్కడ పుట్టాడో ఎలా తెలుస్తుంది? పోనీ రాజా, మన ఆస్థాన యాజకులను, శాస్త్రులను అడిగితే ఏమైనా తెలుస్తుందేమో రాజా. ఎవరక్కడ? శాస్త్రులను పిలిపించండి. రాజు చిరకాలం జీవించునుగాక. ఈ శాస్త్రజ్ఞులు ఒక గొప్ప నక్షత్రాన్ని చూసి వెంబడించి ఇక్కడికి వచ్చారట. మీ శాస్త్రాల్లో ఎక్కడైనా యూదులకు ఒక రాజు పుడతాడని రాసి ఉందా? చూసి చెప్పండి. రాజా, బిలాము ప్రవక్త ద్వారా యాకోబులో నక్షత్రం అనగా రాజు పుడతాడని రాయబడింది. అయితే రాజా, మీకా ప్రవక్త ద్వారా యూదా దేశపు బెత్లెహేములోనే అని స్పష్టంగా రాయబడింది. ఈ ప్రవచనాల ద్వారా
బెత్లెహేములోనే పుట్టి ఉండాలి. ఓ అలాగా. మీరు వెళ్ళి దర్శించి నాకు సమాచారం ఇవ్వండి. నేను కూడా వెళ్ళి పూజించి వస్తాను. యూదులకు ఇంకొక రాజా అంటే నేను? లేదు లేదు, నా అధికారానికి అడ్డొచ్చే ఎవ్వరూ బ్రతికి ఉండటానికి వీల్లేదు. మంత్రి, వాళ్ళు నక్షత్రాన్ని చూసి ఎంతకాలమైందన్నారు? 2 సంవత్సరాలుగా దాన్ని వెంబడిస్తూ వస్తున్నామని చెప్పారు ప్రభు. ఈ జ్ఞానుల ద్వారా మనకే విధమైన సమాచారం అందకపోతే మన రాజ్యంలో 2 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరినీ చంపించాల్సిందే. మనం ఎంత అజ్ఞానులం. రాజుగా పుట్టేవాడు రాజభవనంలోనే పుడతాడు అనుకున్నాం. పరలోక రాజ్య భోగాలను, తండ్రి కుడి పార్శ్వమును, దూతల స్తోత్రగానాలను, నిత్య మహిమను విడిచిపెట్టి దీనుడుగా, ఏమీ లేనివానిగా తగ్గించుకుని ఈ పశువుల పాకలో జన్మించడం ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. ధన్యులం దేవా, ధన్యోస్మి. ధన్యులమయ్యా, ధన్యులం స్వామి. ఆహా, ఎంత తేజస్సు! ఈయన నిజంగా రారాజే. రాజుకు బంగారమే నా కానుక. స్వీకరించండి. ప్రధాన యాజకునిగా పుట్టిన వానికి సాంబ్రాణి నా కానుక. లోకులందరి పాపముల కొరకు బలియాగం కానున్న విమోచకుడైన లోకరక్షకునికి నా కానుక బోళం. నా అందరికీ పాపాల నుంచి విడుదలనిచ్చే రక్షకుడు అని దేవుని దూత నాతో చెప్పాను. మేము నీకేమి ఇవ్వగలము స్వామి? ఇదిగో ఈ చిన్న గొర్రె పిల్ల.